అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ఈ సీజన్లో మనకి ఎక్కువగా గోబీ అనేది దొరుకుతూ ఉంటుంది కదా. గోబీతో ఎన్నో రకాల రెసిపీస్ అనేవి చేసుకుంటూనే ఉంటాం. ఎప్పుడైనా గోబీతో పరోటా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే ఇక్కడ నేను కలిపాను చూడండి, చేతికి అంటుకుంటుంది కదా పిండి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కాస్తంత ఆయిల్ అనేది అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక 250 గ్రాముల బరువున్న అంటే మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని బాగా మరిగించిన వేడి నీళ్ళను ఇందులో వేసేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత వాటర్ అనేది వడకట్టేసుకోవాలి. పూర్తిగా వాటర్ అంతా కూడా వడకట్టేసి ఇంకిపోయాక ఈ విధంగా గ్రేట్ చేసేసుకోవాలి కాలీఫ్లవర్ అంతటిని. ఇక్కడ చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతటిని కూడా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయకపోతే గోబీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి స్టఫింగ్ చేసేటప్పుడు పరోటా సరిగ్గా రాదు, చీరేస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం తరుగు 1 టీ స్పూన్, ఒక 3 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేయాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేస్తే వాటర్ అనేది ఉండదు. 15 నిమిషాలకి పిండి అనేది చక్కగా నాని చూడండి, ఇంకా మరీ సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్ కింద తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. అయితే చుట్టూరా పలచగా ఉండాలి, మధ్యలో మందంగా ఉండాలి. ఒక పెద్ద చెంచాతో 2 చెంచాల స్టఫింగ్ లోపల పెట్టేసి పైనుంచి కాస్త పిండి అనేది అద్దితే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా సీల్ చేసేసుకొని పిండిలో డిప్ చేసేసుకొని ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్నప్పుడు కూడా మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోకుండా లైట్గా ప్రెస్ చేస్తూ కాస్త మందంగా ఉండే విధంగా పరోటాని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న పరోటాని బాగా వేడెక్కిన తవా మీద వేసుకొని 2 వైపులా కాస్త డ్రైగా అయ్యాక అప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పరోటా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే పరోటాకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పరోటాలని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ గోబీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.